ఈ మధ్యలో ఏమవుతుంది, ఆ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాలి. ఇప్పుడు అరికపూడి గాంధీని స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు పిలిచి, ఏమే అరికపూడి గాంధీ పార్టీ మారినవా ఏంది, మరి ఇట్లా నీ మీద కంప్లైంట్ వచ్చిందని అంటే, నేను ఎక్కడ పార్టీ మారిన, నేను పార్టీ మారిన, నేను కండువా కప్పుకున్నాను కానీ దేవుని కండువాది మీడియాలో చెప్పిండు కదా, దేవుని కండువాది అన్నాడు అనుకో. అప్పుడు మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఇక అక్కడ టెక్నికల్గా ఆయనే లేదంటుండు కాబట్టి ఇది అవుతుండొచ్చు. ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేంద్ర ఉన్నాడు అనుకోండి, దానం నాగేందర్ని పిలిచి మీరు పార్టీ మారి ఇట్లా పిటిషన్ వచ్చింది అని అడిగారు అనుకోండి, అసలు అడిగినా అడగకపోయినా దానం నాగేందర్ టెక్నికల్గా దొరికిపోయిండు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ. సో ఇక్కడ అవుట్ రైట్గా దానం నాగేందర్ దొరికిపోయినట్టే. ఇంకొక ఆయన డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల, ఆయన కూడా ఏమంటున్నాడు, ఇది జాతీయ జెండా మన వీడియోలో అన్నాడు కదా, ఇది జాతీయ జెండా కండువా, ఇది ఇట్లనే ఉంటుంది ఇది అని మాట్లాడుతున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను అనుకోవడం ఈ 10 మందిలో ఒక దానం నాగేంద్ర మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. లేదు ఒకవేళ ప్రభుత్వం మీద వ్యతిరేకత కొంత తగ్గింది, మనం ఎలక్షన్స్ని ఫేస్ చేయొచ్చు అనుకుంటే మరి రేవంత్ రెడ్డి ఏమైనా స్ట్రాటజీగా వీళ్ళందరి చేత రాజీనామా చేయిస్తాడా, స్పీకర్ చేత అనర్హత వేటు వేయిస్తాడా అనేది చూడాలి.